సుప్రియ, అమ్మా జూన్ 4th మార్నింగ్ అంటే మనకి జూన్ 3rd నైటా ఇక్కడ? జూన్ 4th మార్నింగ్ ఇండియా అంటే మనకి జూన్ 3rd నైట్. ఎస్, జూన్ 3rd నైట్ కి అయితే మంచిగా ప్రిపరేషన్ ఏంటి చేసుకోవాలి. ఎవరిదన్నా బర్త్డేనా? బర్త్డే కాదు, ఎలక్షన్ రిజల్ట్ వస్తాయి ఆ రోజు. నేను ఎలక్షన్ రిజల్ట్స్ ఏంటి పండగలా చెప్తున్నావు? అయ్యో అది పెద్ద పండగ, అసలు ప్రజాస్వామ్యంలో అది మంచి పండగ కదా సుప్రియ. చాలా బాగుంటుంది ఆ రోజు టీవీ ముందు కూర్చుంటే. నువ్వు మటుకు ఆ రోజు టీవీ ముందు నేను కూర్చుంటాను, నాకు ఏవి కావాలంటే అవి ఇస్తూ ఉంటాను. నేను కదలను, అందుకని నేను కదలను, నాకు చాలా ఇంట్రెస్ట్. ఏం చేయటం కాదు, అట్లా అసలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు మొదటి రౌండ్లో వీళ్ళ ఆధిక్యతతో ఉన్నారు, రెండో రౌండ్లో వాళ్ళ ఆధిక్యతతో ఉన్నారు అని అంటే చాలా ఖుషి అనిపిస్తూ ఉంటుంది. మరి మనందరం కలిసి ఎలక్ట్ చేసుకునే వాళ్ళు వస్తారు అంటే అదొక ఆనందం కదా మనకి. అది చాలా బాగుంటుంది. అసలు ఆ ఈవెంట్ని బాగా ఎంజాయ్ చెయ్యాలి, ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా చేయాల్సిందే. అదంతా మంచిగా ఉంటుంది, చాలా పండగ వాతావరణం వస్తుంది. నేను నాన్న ఉన్నప్పుడైతే పొద్దున్నే వంట చేసేసుకుని అన్ని మూతలు పెట్టుకుని, అక్కడ పగలే కాబట్టి ఇండియాలో నాన్న నేను టిఫిన్ తినేసి కూర్చునేవాళ్ళం. ఒకవేళ మధ్యలో ఏదైనా పని ఉండి నేను లోపలికి వెళ్తే నాన్న వస్తున్నావా ఇదిగో వీళ్ళకి ఆధిక్యతతో ఉన్నారు, వాళ్ళ ఆధిక్యతతో ఉన్నారని చెప్పి హడావుడి చేసేవాడు నాన్న. చాలా సరదాగా అనిపించేది నాకు అప్పుడు. చాలా మళ్ళీ ఇప్పుడు అట్లాగే చూడాలని ఇక్కడ నైట్ కాబట్టి కూర్చుని చూస్తే బాగుంటుంది. ఏదైనా ఒక్కొక్కసారి పెన్నును బుక్ కూడా పెట్టుకునేదాన్ని అప్పట్లో నేను. ఎందుకంటే ఊరికేనే ఎవరు ఆధిక్యతతో ఉన్నారు మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళ చెప్పేటప్పుడు రాసుకునేదాన్ని. ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఆధిక్యతతో ఉన్నారు, ఆ నియోజకవర్గంలో వాళ్ళ ఆధిక్యతతో. ఇప్పుడు నువ్వు ఓటు వేయని వాళ్ళు వచ్చారనుకో ఒకవేళ, అప్పుడు ఎలా? ఏదైనా పర్వాలేదు, జయాపజయాలు దైవ నిర్ణయాలు. ఎవరు వచ్చినా నేను అంత పెద్ద పట్టించుకోను, కానీ నేను చూస్తాను, దాన్ని పట్టించుకోను నేను. కాకపోతే ఒకవేళ నేనే ఓటేసిన వాళ్ళు గెలవాలని రూల్ ఏం లేదు కదా, అందుకని దాన్ని ఏం పట్టించుకొని కానీ ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా సరదా అనిపిస్తుంది. అయితే మనం రెడీ అయిపోవాలి మంచిగా. ఏదైనా పకోడీ అన్నా ఏదైనా వెయ్యి నువ్వు. తప్పకుండా మిర్చి బజ్జీ చేస్తాను, వెయ్యి పకోడీ వెయ్యి, కూల్ డ్రింక్ పెట్టు రెడీగా పెట్టుకుంటే సరదాగా ఊరికే అదొక సరదా అంతే. ఎందుకంటే నాది BA పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మరి అది సంగతి చెప్పవే. ఆ రెండు అప్పుడు చాలా బాగుంటుంది ఆ సబ్జెక్ట్, అందుకని నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. నేను కూడా ఇస్తాను నీ కంపెనీ, ఎవరెవరు జాయిన్ అవుతారో చూద్దాం ఇందులో, ఈ క్లబ్ లో. అందుకే అందరూ బద్దకించకుండా తప్పకుండా ఎలక్షన్ రిజల్ట్ చూడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్.